వచ్చారా? 17 into 8 ఎంత సార్? చెప్పండి సార్, 17 into 8 ఎంత సార్? వాట్ ఇస్ దిస్? క్యాలిక్యులేటర్ లో చూడొచ్చుగా. మొదటి పానిపట్టు యుద్ధం ఎప్పుడు జరిగింది? కొబ్బరి చెట్టుకి బొటానికల్ పేరేంటి? హైడ్రోజన్ ఆక్సిజన్ కలిపితే వచ్చే కెమిస్ట్రీ ఈక్వేషన్స్ ఏంటో చెప్పండి సార్. ఇవన్నీ నన్ను ఎందుకు అడుగుతున్నారు? చెప్పండి సార్, చిన్నప్పుడు చదివారు కదా, చెప్పండి సార్. లుక్, డోంట్ వేస్ట్ మై టైం. నేను ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిని. బడ్జెట్ గురించి అడగండి, ప్రజల మేలు కోసం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల గురించి అడగండి, చెప్తాను. అందరికీ అన్నీ తెలియాల్సిన అవసరం లేదు. ఏదైనా ఉపయోగపడే ప్రశ్న ఉంటే అడగండి, చెప్తాను. చాలా ప్రశ్నలు ఉన్నాయి సార్. అందరికీ అన్ని తెలుసుకోవాల్సిన అవసరం లేదన్నారు కదా సార్. అలాంటప్పుడు పిల్లలు మాత్రం ఎందుకు సార్ తెలుగు, ఇంగ్లీష్, హిస్టరీ, కెమిస్ట్రీ, బయాలజీ, మ్యాథ్స్, ఫిజిక్స్ అని అన్ని తెలుసుకోవాలి? ఎల్కేజీ చదివే పిల్లలకి ఎందుకు సార్ ఎంట్రన్స్? నా బిడ్డ చదువుకోవాలని నేనే సార్ ఎగ్జామ్స్ రాయాలి? 17 into 8 ఎంత తెలియకపోతే నా కొడుకు మొద్దా సార్? ఏదైనా ఒక సబ్జెక్ట్ ఫెయిల్ అయిపోతే ఆ పిల్లడికి దేనికి పనికిరాడా సార్? వేస్ట్ ఫెలోనా సార్? ఐఐటి అప్లికేషన్ ఆన్లైన్ లో తీసుకోగలుగుతున్నాం సార్, కానీ ఎల్కేజీ అప్లికేషన్ తీసుకోవాలంటే తల్లిదండ్రులు ఎందుకు సార్ 3 రోజులు క్యూలో నిలబడాలి? చాలా ప్రశ్నలు ఉన్నాయి సార్. పిల్లలకి చదువు అనే ప్రెషర్, తల్లిదండ్రులకు ఫీజు కట్టమనే ప్రెషర్, స్కూల్ టీచర్స్ కి 100% రిజల్ట్ తెచ్చుకోవాలనే ప్రెషర్. ఎందుకు సార్ చదువు ఇంత భారమైపోయింది? ఒక్కొక్క సంవత్సరం ఎగ్జామ్స్ రిజల్ట్స్ వచ్చినప్పుడు స్టూడెంట్ సూసైడ్ చేసుకుని చనిపోవడం పేపర్లో చదువుతూనే, ఇంకోవైపు 100% రిజల్ట్స్ అడ్వర్టైజ్మెంట్ ఇస్తున్నాం సార్. పాపం సార్ పిల్లలు. ఇట్స్ ఎ కాంపిటేటివ్ వరల్డ్, వేరే మార్గం లేదు. నా ఇంట్లో పిల్లలు కూడా ఇలాగే కష్టపడి చదువుతున్నారు. కష్టపడకూడదు సార్, ఏ బిడ్డ కష్టపడాల్సిన అవసరం లేదు సార్. చదువు రాకపోతే ఏంటి సార్? ఏదో ఒక టాలెంట్ ఉంటుంది, దాన్ని వెతకాలిగా. నా బాబు మ్యాథ్స్ లో వీక్ సార్, ఫిజిక్స్ రాదు సార్, బట్ క్రికెట్ తెలుసు, బాగా ఆడతాడు. దానికి మార్కులు వేస్తే స్టేట్ నంబర్ 1 వస్తాడు సార్. బుద్ధి ఉన్న పిల్లలు, బుద్ధి లేని పిల్లలు ఎవరు ఉండరు సార్. ప్రతి ఒక్కరిలో ఏదో ఒక టాలెంట్ ఉంటుంది. దాన్ని వెతికి గుర్తించి ప్రోత్సహించడమే కదా సార్ పేరెంట్స్, టీచర్స్, స్కూలు, అధికారులు, ప్రభుత్వం బాధ్యత. అలా చేయకుండా పిల్లోడిని మొద్దు, పనికిరాని వాడని చెప్పడం తప్పు సార్, మహాపాపం.